నవదుర్గ జ్యోతిష్యాలయం, అంతర్జాతీయ జ్యోతిష్యులు కె దుర్గారావు గారు. సెల్ 9966611955. మీ ముఖము, పంచాంగము, పుట్టిన తారీఖు చూసి జ్యోతిషం చెప్పబడును. భార్యాభర్తల మధ్య అనుమానాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక బాధలు, గృహ దోషాలు, నరఘోష, నాగదోషం, లక్ష్మీ కటాక్షం, కోర్టు సమస్యలు, శత్రువు సమస్యలు మరియు ప్రేమ వశీకరణ, విద్యా వశీకరణ, వ్యాపారం వశీకరణ, సంతానం వశీకరణ, ఆరోగ్య వశీకరణ, దాంపత్య వశీకరణ మరియు ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురూజీ కె దుర్గారావు గారిని సంప్రదించండి. ఖచ్చితమైన పరిష్కారం 11 రోజులలో చూపబడును. సంప్రదించవలసిన సమయం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. మా అడ్రస్ కేపీహెచ్బి కాలనీ, పిల్లర్ నంబర్ 749, 750, శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి ఎదురుగా, కోటక్ బ్యాంక్ ఏటీఎం పైన, కూకట్పల్లి, హైదరాబాద్. సెల్ 9966611955. వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూకట్పల్లి రామాలయంలో కుటుంబ సమేతంగా దర్శించుకున్న మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, రజనీ దంపతులు. మీడియాపై పక్షపాత వైఖరి వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ కాచిగూడ డివిజన్ నాయకులు. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉన్న విమానాశ్రయాల జాబితా రిలీజ్. జనసేన పార్టీ అభ్యర్థులకు రేపు బీఫారాలు. ఎన్నికల వేళ హైకోర్టులో జనసేన పార్టీకి భారీ ఊరట. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థి ప్రకటన. కన్నప్పలో బాలీవుడ్ స్టార్ హీరో పరిచయం చేస్తూ వీడియో రిలీజ్ చేసిన చిత్ర బృందం. ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పులు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు. రాజ్యాంగాన్ని మార్చేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు. కూకట్పల్లి శ్రీ రామాలయంలో కుటుంబ సమేతంగా మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, రజనీ దంపతులు దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. కూకట్పల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, వివేకానంద నగర్ కార్పొరేటర్ మాధవరం రంగారావు, రామాలయం ఆలయ చైర్మన్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మీడియాపై బీఆర్ఎస్ పార్టీ కాచిగూడ డివిజన్ నాయకులు పక్షపాత వైఖరి వహిస్తున్నారు. ఇవాళ హైదరాబాద్ లో నారాయణగూడ తాజ్మహల్ హోటల్లో జరిగిన ఇన్ఛార్జ్ కార్యకర్తల సమావేశానికి న్యూస్ కోసం వెళ్లిన మీడియాపై పక్షపాత వైఖరి చూపించారు. ఇది ప్రైవేట్ మీటింగ్ అని, మిమ్మల్ని ఇన్వైట్ చేయలేదని న్యూస్ ను కవర్ చేయకుండా చూశారు. దీంతో పలు ఛానల్స్ న్యూస్ ను కవర్ చేయడానికి రాగా వారికి చుక్కెదురైంది. గత ఏడాది ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉన్న విమానాశ్రయాల జాబితాను ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ రిలీజ్ చేసింది. ఇందులో అమెరికాలోని అట్లాంటా ఎయిర్పోర్ట్ తొలి స్థానంలో నిలవగా, దుబాయ్, డల్లాస్, లండన్, యూకే, టోక్యో, జపాన్, డెన్వర్, అమెరికా, ఇస్తాంబుల్, లాస్ ఏంజలీస్, చికాగో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారత్ నుంచి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 10వ స్థానంలో నిలిచింది. తమ అభ్యర్థులకు జనసేన పార్టీ రేపు బీఫారాలు అందించనుంది. ఆ పార్టీ 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసింది. వారందరికీ బీఫారాలు ఇవ్వాలని పవన్ నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో రేపు ఉదయం ఈ కార్యక్రమం జరగనున్నట్లు పేర్కొన్నాయి. ఈ మేరకు అభ్యర్థులందరికీ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. పవన్ ఈ నెల 21న లేదా 22న పిఠాపురంలో నామినేషన్ వేసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ జనసేన పార్టీకి హైకోర్టులో ఊరట లభించింది. గాజు గ్లాస్ గుర్తుకు సంబంధించి హైకోర్టులో జనసేన పార్టీకి ఊరట దక్కింది. ఈ గుర్తును జేఎస్పీకి కేటాయిస్తూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టేసింది. దీంతో ఈ ఎన్నికలో జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తే కన్ఫర్మ్ అయింది. కేంద్ర ఎన్నికల సంఘం జనసేనకు గాజు గ్లాస్ కేటాయించగా తొలుత ఈ గుర్తు కోసం దరఖాస్తు చేశామని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ హైకోర్టును ఆశ్రయించింది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మోకాల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా? ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా మీకు నొప్పి తగ్గడం లేదని బాధపడుతున్నారా? ఎలాంటి సర్జరీ లేకుండా చిన్న సూదితో మీ మోకాల నొప్పులకు ఉపశమనం లభిస్తుంది. అదెక్కడో కాదండి, మన ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. Hello, I am Dr.
Dr. Meenal Chandra. I am the co-founder of Epion Pain Management Center. And here are the 5 signs that you should not ignore to make sure that your bone health is good. So if you have any tightness of your back or any stiffness in the back, if you have a constant nagging pain in the back or in the joint, if you have calf pain and you feel that there are lots of cramp in the calf, if you have burning tingling sensation in the foot and you get fatigue easily, make sure that you go and check your bone health, because these are the signs of your bone getting damaged. So we have treated more than 35,000 patients of knee joint pain, and similarly patients of frozen shoulder, patients of ankle injuries, sciatica pain, spondylosis. These things we have treated. My treatment will take not more than 1 to 2 hours, and then patients can go back and resume their activities immediately. So there is no complications, there is no side effects, and patient can immediately go back and resume their work from the very next day. So this is a natural way of healing and does not have any side effects. The results will come immediately within 24 to 48 hours, and over a period of time the patient is good enough to overcome this chronic pain and resume their normal activities. మా అడ్రస్ పిల్లర్ నెంబర్ 1630, అన్నపూర్ణ టవర్స్, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. పూర్తి వివరాల కొరకు సంప్రదించండి 8460 44441. వెల్కమ్ బ్యాక్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థిని ప్రకటించింది. తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో త్వరలో జరగబోయే ఉప ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల లిస్టు విడుదల చేసిన బీజేపీ తెలంగాణలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థిగా డాక్టర్ టిఎన్ వంశా తిలక్ పేరును ప్రకటించింది. టాలీవుడ్ ప్రముఖ నటుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న కన్నప్పలో వివిధ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ కు చెందిన మరో స్టార్ హీరోను చిత్ర బృందం పరిచయం చేసింది. ఆ స్టార్ నటుడు మరెవరో కాదు, అక్షయ్ కుమార్. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ను టాలీవుడ్ లోకి స్వాగతం పలుకుతున్నందుకు ఆనందంగా ఉందంటూ చిత్ర బృందం ఓ వీడియోను విడుదల చేసింది. లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సంభవిస్తాయని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ లో ఇంటింటి ప్రచారం ప్రారంభించిన ఆయన రాష్ట్రంలో బీజేపీకి 12 ఎంపీ సీట్లు వస్తాయని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. ఇప్పటికే అధికార పార్టీలో రాజకీయాలు మొదలయ్యాయి. 100 రోజుల్లో అమలు కాని కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలు ఆగస్టు తర్వాత ఎలా అమలవుతాయని ఆయన ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలని రాహుల్ గాంధీ కోరారు. భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రయత్నిస్తున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నేడు కేరళలోని వయనాడ్లో ఆయన రోడ్ షో నిర్వహించారు. అనంతరం రాహుల్ మాట్లాడుతూ బీజేపీ శక్తులు భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని చూస్తున్నాయని, కాంగ్రెస్ పార్టీ భారత కూటమి రాజ్యాంగాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయని చెప్పుకొచ్చారు. అలాగే ప్రధాని మోడీ దేశంలోని అత్యంత ధనవంతులను రక్షిస్తారని రాహుల్ గాంధీ ఆరోపించారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కూకట్పల్లి రామాలయంలో కుటుంబ సమేతంగా దర్శించుకున్న మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, రజనీ దంపతులు. మీడియాపై పక్షపాత వైఖరి వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ కాచిగూడ డివిజన్ నాయకులు. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉన్న విమానాశ్రయాల జాబితా రిలీజ్. జనసేన పార్టీ అభ్యర్థులకు రేపు బీఫారాలు. ఎన్నికల వేళ హైకోర్టులో జనసేన పార్టీకి భారీ ఊరట. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థి ప్రకటన. కన్నప్పలో బాలీవుడ్ స్టార్ హీరో పరిచయం చేస్తూ వీడియో రిలీజ్ చేసిన చిత్ర బృందం. ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పులు, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు. రాజ్యాంగాన్ని మార్చేందుకు ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రయత్నిస్తున్నాయి, రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.